ఇప్పటికి 4 సార్లు ఎర్రచందనం కొండ మీదనే పట్టుబడ్డది. 4 సార్లు పట్టుబడ్డది అంటే 40 సార్లు కిందికి దిగుంటుంది అని అర్థం. దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు లేవు. అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా చర్యలు తీసుకోకుండా ఇంత పవిత్ర క్షేత్రమైన కాశీని ఆయన దాదాపు 15 కోట్ల మందికి పైగా ఆరాధ్యనీయమైనటువంటి స్థలం అది. రోజు 40-50 వేల మంది ఉచితంగా అన్నప్రసాదాన్ని స్వీకరించేటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం అది. ఆ క్షేత్రాన్ని నేలమట్టం చేస్తే అది అటవీ జోన్లో ఉందనని, టైగర్ జోన్లో ఉందనని మంత్రి, సారీ చెప్తున్నానని ఒక మంత్రి, ముఖ్యమంత్రి మౌనం. పవనానందర స్వాముల వారేమో అసలు ఆయన శాఖ కింద ఉన్నటువంటి ఆ ఆశ్రమానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం వెనుక